హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిత్య వైబ్స్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అస్సలు మిస్ కాకండి, ఎందుకంటే నేను చూసిన కొన్ని ప్లేసెస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ అనుకోవాలి. అంత బాగుంటుంది మోరీ పాయింట్. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లో ఈ మోరీ పాయింట్ ఉంటుంది. ఈ మోరీ పాయింట్ స్ప్రింగ్లో చాలా స్పెషల్. మార్చ్ నుంచి ఏప్రిల్ దాకా ఈ వైల్డ్ ఫ్లవర్స్తో చాలా స్పెషల్గా ఉంటుంది. ఇప్పుడే చలి తగ్గుతూ వర్షం చినుకులకి కొండలన్నీ చాలా పచ్చగా మారిపోతూ ఉంటాయి. మంచి సన్నీగా ఉన్న రోజు వెళ్తే ఆ పచ్చటి కొండలు అండ్ వాటర్ సేమ్ కలర్లో కనిపిస్తాయి, మీరు వీడియోలో చూస్తున్నట్టుగా. ఇక్కడికి ప్లాన్ చేసుకొని వచ్చే వాళ్ళు వెదర్ చూసుకొని వస్తే మచ్ బెటర్. ఇప్పుడు కనిపిస్తున్న ఫ్లవర్స్ అన్ని కాలిఫోర్నియా పాపీస్ అని అంటారు. ఈ స్ప్రింగ్ సీజన్లో మాత్రమే ఈ పాపీ ఫ్లవర్స్ కనిపిస్తాయి. ఈ ఫ్లవర్స్ వల్ల మోరీ పాయింట్ ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అలా కొంత దూరం హైక్ చేశాక నాకు ఇలాగ చిన్నగా టైనీ లుక్ అని ఒక బోట్ కనిపించింది. ఓపెన్ చేసి చూస్తే మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్. చాలా క్యూట్ అనిపించింది నాకైతే. ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ ఎందుకు పెట్టారంటే బర్డ్ వాచింగ్ అండ్ వేల్ వాచింగ్కి. కొన్నిసార్లు ఇక్కడ గ్రే వేల్స్ కూడా మైగ్రేట్ అవుతూ ఉంటాయంట. మనకి లక్ ఉంటే అవి కూడా కనిపించవచ్చు. ఇది చూసి ఎక్కడున్న ప్లేస్లో అక్కడ పెట్టేయాలన్నమాట, ఇంటికి పట్టుకెళ్ళడానికి కాదండోయ్. నాకు ఇది చూశాక వాట్ అన్ ఐడియా సర్జీ అనిపించింది. మరి మీరేమంటారు? చూస్తున్నంతసేపు అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. నాకు ఇక్కడ వాటర్ కూడా 2 షేడ్స్ ఆఫ్ కలర్ కనిపిస్తున్నాయి. ఈ టైనీ క్రాస్ అయ్యి కొంచెం ముందుకు వస్తే ఒక డేంజర్ బోర్డు ఉంది, అంచులకి వెళ్ళమాకండి అని. సో అడ్వెంచర్ హైకర్స్ బీ కేర్ఫుల్. కాస్త ముందుకు వచ్చాక టైనీ లుక్ పైన ఇంకో బాక్స్ కూడా కనిపించింది. ఈ అందమైన వ్యూ చూడడానికి బైనాక్యులర్స్. కనిపిస్తున్నంత దూరం వరకు కొండల మీదంతా ఎల్లో కార్పెట్ కప్పినట్టే ఉంది. ఈ మోరీ పాయింట్ వైల్డ్ ఫ్లవర్స్కి చాలా ఫేమస్. నార్థన్ కాలిఫోర్నియాలో ఈ స్టేర్ కేస్ వ్యూ పాయింట్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ పానోరామిక్ వ్యూ. మోరీ పాయింట్ అని గూగుల్లో సర్చ్ చేస్తే ఫస్ట్ పాప్ అయ్యేది ఈ స్టేర్ కేస్ వ్యూ పాయింట్. అండ్ సీరియస్లీ అంత బాగుంటుంది ఈ వ్యూ. ఈ స్టేర్ కేస్ దిగుతున్నప్పుడు కానీ ఎక్కుతున్నప్పుడు కానీ డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తున్నట్టే అనిపిస్తుంది. స్టేర్ కేస్ నుంచి ఇలా కిందకి దిగ్గానే మంచి ట్రైల్ పాత్ ఉంది. అటు ఇటు ఎల్లో ఫ్లవర్స్ మధ్యలో ఈ పాత్వే చూడడానికి చాలా బాగుంటుంది. ఒకవైపు గోల్ఫ్ కోర్ట్, ఇంకోవైపు సముద్రం. ఈ గోల్ఫ్ ఆడే వాళ్ళకి ఈ సముద్రం అలలు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. పర్టికులర్గా ఈ బీచ్లో స్విమ్మింగ్ కానీ సర్ఫింగ్ కానీ వెళ్ళలేదు, ఎందుకంటే ఇక్కడ హ్యూజ్ వేవ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే పసిఫిక్ పియర్ అని కనిపిస్తుంది. ఫిషింగ్ లవర్స్కి అయితే చాలా మంచి స్పాట్. ఈ ఫిషింగ్ చేసే వాళ్ళకి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఫిషింగ్ చేయాలి అంటే ముందుగా ఇక్కడ ఫిషింగ్ లైసెన్స్ ఉండాలి. ఒకవేళ క్రాబ్ అదే పీత పడితే ఆ క్రాబ్ 5.5 ఇంచెస్ కంటే పెద్దగా ఉండాలి. అది కూడా మేల్ అయి ఉండాలి. ఎంత కదండి చేపలు పట్టుకోవాలంటే ఇక్కడ. ఇంకా ఏమేం ఫిషెస్ పడ్డాయో, ఎన్ని క్రాబ్స్ పడ్డాయో చూద్దామా.
ఇందాక నేను చెప్పాను కదా ఇక్కడ స్విమ్మింగ్ అండ్ సర్ఫింగ్ ఎలా లేదు, హ్యూజ్ వేవ్స్ వస్తాయని. చూసారా ఎంత గట్టిగా వేవ్స్ వస్తున్నాయో. ఈ ఫిషింగ్ రాడ్స్ అక్కడ కట్టేసి వీళ్ళని చక్కగా చిల్ అవుతున్నారు. వీళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇలా ఫిషింగ్ చేస్తూనే ఉన్నారు. అండ్ చెప్పడం మర్చిపోయిన సంగతి ఏంటంటే పర్ పర్సన్కి 10 క్రాబ్స్ మాత్రమే లిమిట్. క్రాబ్స్ అంటున్నావు, ఇక్కడ చేపలు పడవమ్మా ఇక్కడ అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ పర్టికులర్గా ఎక్కువ క్రాబ్స్ మాత్రమే పడతాయి. మన ఊర్లో లాగా చిన్న చిన్న పీతలు అయితే ఉండవు. ఒకవేళ పడినా అది తిరిగి సముద్రంలోకి వదిలేయాలి. ఇక్కడ వీటిని డంజినస్ క్రాబ్స్ అంటారు. ఇక్కడ ఎవరికో చేప పడినట్టుంది, చూసొద్దానండి. ఆ చేపలు పట్టే వాళ్ళందరికీ కాన్సన్ట్రేషన్ కూడా ఈ చేప మీదే ఉన్నట్టుంది. ఈ చేపల్ని కరెక్ట్ టైంలో తాడలేకపోయినా సీ లయన్స్ వచ్చి తినేస్తాయి వీటికి. అందుకే చాలా రేర్గా పడుతూ ఉంటాయి చేపలు. బాగుంది కదా ఈ చేప, చాలా షైనీ గ్రీన్ కలర్లో. వీటిని తింటారా అంటే నాకు తెలీదు. ఈ కపుల్స్ ఎవరో కానీ పారాగ్లైడింగ్ చేస్తూ మంచిగా ఓషన్ వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ వీడియో మీకు బాగా నచ్చింది కదా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నిత్య వైబ్స్.